సార్ ఏంటి మళ్ళీ ఓదార్పు యాత్ర అని పెద్ద టాక్ వస్తుంది. ఈ పొత్తు పార్టీలు అదే జనసేన అనియండి లేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి వీళ్ళ కార్యకర్తలు వీళ్ళందరినీ కూడా చాలామందిని అటాకులు చేశారట. వాళ్ళందరూ ఇబ్బందుల్లో ఉండాలట, భయభ్రాంతులకు గురవుతున్నారట, కొంతమంది చనిపోయారట. వాళ్ళందరినీ ఓదార్చే కార్యక్రమానికి ముహూర్తం షురూ చేస్తున్నారట. అంటే చాలా సీనియర్ దర్శకుడు సి పుల్లయ్య వెండి తెర మీద ఒక ఫార్ములా ఒకసారి పండిందంటే ఎన్నిసార్లైనా పండుతుందని ఆయన ఒక సిద్ధాంతం అన్నమాట అయింది. అందుకనే లవకుశ సినిమాను ఆయన 2 సార్లు తీశారు. ఆయన చివరిలో చనిపోతే సిఎస్ రావు పూర్తి చేశారు. అట్లాగే రాజకీయాల్లో కూడా కొంతమంది కొన్ని ఫార్ములాలు అవి ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ఇంకొకటి కొంత నిరసన, ఇప్పుడు కేసీఆర్ ఆ విచారణ కమిషన్ ముందుకు వెళ్ళలేదు. వెళ్ళకపోగా ఒక పెద్ద లేఖ రాసి అసలు మీరు న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మీకు అసలు పద్ధతి పాటిస్తున్నారా లేదా అని, అంటే ఒక వేడి రగిలించడానికి మళ్ళీ ఒక ఉద్యమ వాతావరణం ఏదో తీసుకురావడానికి ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారు. అందులో కూడా తెలివితేటలు ఉన్నాయి. అందులో జవాబులన్నీ రాశారు. ఇప్పుడు ధిక్కారం అనుకుంటే ఏముంది, నేను వర్మ నీ మీద నాకు కోపంగా ఉంది నేను చెప్పనంటే నేను వెళ్ళిపోవాలి. కానీ నేను చెప్పాల్సినవన్నీ చెప్పి మళ్ళీ ఇప్పుడు నరసింహారెడ్డి జస్టిస్ ఆయన ఏమంటున్నారు, చాలా సమాచారం ఇచ్చారో అవి నేను చూస్తాను, వ్యాఖ్యలు ఏముందో ఆయన అభిప్రాయాలు అవి మేము పరిశీలిస్తూ ఉంటున్నారు. సో అది కేసీఆర్ విద్య. ఇప్పుడు జగన్ ఆయన ఓదార్పు యాత్ర రకరకాల పేర్లతో 2-3 సార్లు ఆయన షర్మిల వీళ్ళంతా వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ ఆయన అసెంబ్లీకి వెళ్ళే బదులు ఓదార్పు యాత్రకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారేమో తెలీదు. ఓ పార్టీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రిగా తమ వాళ్ళని ఓదారుస్తాను మద్దతుగా నిలబడతానంటే అది తప్పకుండా ఆయన బాధ్యతే. కానీ దాన్ని మళ్ళీ ఒక రాష్ట్ర వ్యాప్త ప్రజా కార్యక్రమంగా వాళ్ళ పార్టీ కార్యక్రమం అవుతుంది అది. అవును, అంతేకాని అది ప్రజా కార్యక్రమంగా కాదు. రెండవది ప్రజలకు సంబంధించిన అంశాలు కొత్త ప్రభుత్వంలో కూడా కొనసాగాలి కదా. గత ప్రభుత్వాధినేతగా మీకు ఒక అవగాహన ఉండాలి కదా, వాటిని కూడా మీరు చెప్పాలి కదా. సో ఇది కనుక దానికే పరిమితం అయితే మటుకు ఇటు సభకు రాకుండా అటు ఓదార్పు యాత్రగా అయితే న్యాయం జరగదు, ప్రతిపక్షానికి న్యాయం జరగదు. రెండవది దీన్ని గతంతో ముడిపెట్టి కొంత అవహేళన చేసేయడానికి కూడా అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అవును, అది సరే ఏంటి ముంబై చేస్తారా, అదే పేరు పెట్టుకుంటారా, ఇంకో పేరు పెట్టుకుంటారా, మనం చూడాలి. క్యాప్షన్స్ అయితే క్యాప్షన్ ఉన్నంత మాత్రాన రిజల్ట్ ఉండదని సిద్ధం సభలతో తేలింది కదా ఇప్పుడు. కాబట్టి ఇక్కడ క్యాప్షన్స్ కాన్సెప్ట్స్ మాత్రమే కాదు, కంటెంట్ ఇంపార్టెంట్. సరే ఏంటి ఈవీఎంల రగడే ఇది చాలా తీవ్ర సమస్య వర్మ. ఈ ఈవీఎంలను మాయ చేయొచ్చు, ఈవీఎంలను నమ్మడానికి వీల్లేదు అని ఆంధ్రప్రదేశ్లోనేమో వైసీపీ వాళ్ళు ఓడిపోయినప్పటి నుంచి ఈవీఎంలు అంటున్నారు. అఫ్కోర్స్ గతసారి తెలుగుదేశం వాళ్ళు కూడా అన్నారు. అదంతా కథ. ఇప్పుడు వీళ్ళు అంటున్న దానికి ఇప్పుడు మనం చేసే చర్చకు సంబంధం లేదు. అది మనం ముందు అర్థం చేసుకోవాలి. దేశవ్యాప్తంగానే ఇండియా కూటమి దీని మీద ముందే సందేహాలు లేవనెత్తారు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా పెద్దగా పరిష్కారం చెప్పలేదు, ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది అని చెప్పారు. అదే ఇండియా కూటమి కేసు వేసినప్పుడు వైసీపీ కానీ టీడీపీ కానీ దాంట్లో లేవు. అది కూడా మనం గుర్తించాలి. వాళ్ళు అందులో భాగస్వాములు కాదు. ఏదైనా ఇప్పుడు ఏం జరిగిందంటే అదనంగా అమెరికాలో రాబర్ట్ ఎఫ్ కెనడీ అని చనిపోయిన కెనడీ సోదరుడు, ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో. ఆయన ప్యూర్టోరికో అనే దేశంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్నికల యంత్ర ఈవీఎంల వల్ల 1000 ఓట్లు గల్లంత అయినాయి, వీటిని నమ్మడానికి లేదు, నా దేశంలో అలా జరగకూడదు, నా దేశంలో ప్రతి ఓటు కూడా కౌంట్ కాయే విధంగా చూడాలి, నేను పోరాడతానని చెప్పాడు. దాన్ని ఎలాన్ మస్క్ దాన్ని పెడుతూ ఆయన ఏమన్నాడంటే అసలు ఈవీఎంలను ఈజీగా మేనేజ్ చేయొచ్చు, ఎప్పుడు సేఫ్టీ లేదు అని ఆయన ఒక తన ఎక్స్లో ఆయన ఒకటి పెట్టాడు. సో మన దేశంలో చర్చ సహజంగా వచ్చింది కదా. వెంటనే ఎలాన్ మస్క్ ఇలా అనేసరికి దేశంలో మీడియా అంతా దాన్ని అందుకొని మస్కే ఇలా అంటున్నాడు, ఎందుకంటే టెక్నికల్ జైంట్ కదా ఆయన అనేది వచ్చినప్పుడు, ఆయన ఇంకా వచ్చి రాకముందే రాజీవ్ చంద్రశేఖర్ అని మాజీ బీజేపీ మంత్రి, టెక్నాలజీ మంత్రి, సాంకేతిక మంత్రి, ఆయన అమెరికాలో వాళ్ళకి చేయడం రాకపోవచ్చు, మన దేశంలో చాలా బాగా చేస్తాము, మన యంత్రాల్లో అస్సలు లోపాలు ఏముండవు, మస్క్ను కావాలంటే మా దగ్గరికి రమ్మనండి, ఇట్లాంటివి మాట్లాడాడు. ఆయన మాట్లాడితే రాహుల్ గాంధీ ఆయన ప్రతిపక్ష నాయకుడు సీట్ ఆయన కోసం ఎదురు చూస్తుంది. మరి ఆయన తీసుకుంటాడో లేదో మనకు తెలీదు. ఆయన ముంబైలో మిడ్ డే అనేటటువంటి పత్రికలో వచ్చినటువంటి ఒక కథనాన్ని ట్యాగ్ చేసి కామెంట్ పెట్టాడు, మా దేశంలో ఇదే గల్లంతు పెడుతున్నాము, మస్క్కి ఈయన చెప్తున్నాడు. కానీ ముంబైలో జరిగింది చూడండి, ఏం జరిగింది అంటే వాయువ్య ముంబైలో రవీంద్ర
దత్తాత్రి పేరు ఏదో ఉంది ఆయన, శివసేన షిండే వర్గం అభ్యర్థి 48 ఓట్లతో లోక్సభ ఎన్నికల సీటు గెలిచాడు. 48 ఓట్లతో లోక్సభ ఎన్నికల సీటు గెలిచాడు. జూన్ 4వ తారీఖున కదా మనం కౌంటింగ్ జరిగింది. జూన్ 14వ తేదీన ఆ నియోజకవర్గంలో కేసు పెట్టారు. ఎవరి మీద? పెండేల్కర్ అనేవాడి మీద. ఈ పెండేల్కర్ అనేవాడు ఈ రవీంద్ర దత్తాత్రేయకి కజిన్ బ్రదర్ ఏదో. ఇతని ఫోన్లో పాస్వర్డ్ ఉంది, ఈవీఎం తాలూకు పాస్వర్డ్ ఉంది అని పోలీసులు అతని మీద కేసు పెట్టారు. ఎప్పుడు? 10 రోజుల తర్వాత. ఈ వార్త మిడ్ డేలో వచ్చింది. దీన్ని రాహుల్ గాంధీ ట్యాగ్ చేశాడు. ఒక్కసారిగా గగ్గోలు కదా, అసలు ఈవీఎం పాస్వర్డ్ ఏంటి, పాస్వర్డ్ ఉంటుందండి ఈవీఎం? దట్ ఈస్ నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఇట్ ఫాలోస్. చర్చ వచ్చింది. అంటే అప్పుడు అక్కడ ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి సూర్యవంశీ అనే, ఎన్నికల కమిషన్కే ఇది ఛాలెంజ్, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళిందంటే అప్పుడు సూర్యవంశీ అని ఆమె స్థానికంగా ఎన్నికల అధికారిని, ఆమె ఒక వివరణ చేస్తూ పాస్వర్డ్ అనేది ఉండదు, ఈవీఎం అనేది స్టాండ్ అలోన్ మెషిన్, దానికి వైర్లెస్ కానీ వైర్తో కానీ కనెక్టివిటీ ఉండదు, ఇవన్నీ చెప్పుంటే ఒక విధం. కాకపోతే ఆ రోజు ఒక అధికారి ఫోన్లో నుంచి ఇతను మాట్లాడాడు. అధికారి ఫోన్తో అనధికారికంగా మాట్లాడాడు. అది జరిగింది కేసు. అది దీన్ని వీళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో మొబైల్ ఫోన్లు ఉండకూడదు. మరి ఫోన్ అంటూ వాడిన తర్వాత ఏం జరిగింది? ఫోన్ వాడడం అయితే జరిగింది, అధికారి ఫోన్ అని ఆమె చెప్తున్నారు. మామూలుగా ఈవీఎంలలో పెద్ద వేల ఓట్ల తేడా రావడం సమస్య అయినా 1000 లోపు ఓట్లు ఉంటే కొంచెం మేనేజ్ చేయొచ్చు అని ఎక్స్పర్ట్స్ అప్పుడప్పుడు చెప్పినటువంటి ఉదాహరణ కూడా ఉంది. దాంతో దీని మీద తీవ్రమైన దుమానం వచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి ఆఖరికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే కూడా వచ్చి రాహుల్ గాంధీ పోటీ చేసిన వైనాడ్లో కానీ లేకపోతే అక్కడ రాయ్బరేలీలో కానీ ఇవే ఈవీఎంలు వాడాము, ఇవి తప్పు అనేటైతే కనుక రాహుల్ గాంధీ కూడా రాజీనామా చేస్తాడా, ఇవన్నీ ఆయన మాట్లాడుతున్నాడు. సో ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది, ఒక దుమారం. దీని మీద ఒక సమాధానం కోరుతున్నటువంటి పరిస్థితి మాత్రం ఉంది. ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పొచ్చు. ఈ చర్చ జరుగుతుండగా నిన్న నాకు కార్యం ఎవరో పుస్తకం పంపించారు. ఏమని? 2010లో స్వయంగా జీవీఎల్ అధికార పార్టీ, కేంద్ర అధికార పార్టీకి సంబంధించిన ఈయన ఒక బుక్ రాశాడు. అసలు డెమోక్రసీ ఏమైపోతుంది, ఈ ఈవీఎంలకు వీవీప్యాట్లు పెడితే తప్ప అది సంపూర్ణం కాదని పుస్తకం రాశాడు. ఆ పుస్తకానికి చంద్రబాబు నాయుడు గారు ముందు మాట రాశారు. జీవీఎల్ రాసిన దానికి వీవీప్యాట్లు ఉండాలని. ఎల్కే అద్వానీ ఇంకా పెద్ద ముందు మాట రాశారు.